హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అల్యూమినియం పిక్నిక్ టేబుల్ గురించి తెలుసుకుందాం. అంటే ఇది మనకి సింపుల్గా ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడికన్నా తీసుకెళ్లే పిక్నిక్ టేబుల్. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం ఇంకా మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనం ఆర్డర్ చేస్తే వచ్చినటువంటి అల్యూమినియం పిక్నిక్ టేబుల్ ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాం. బాక్స్లో నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు అల్యూమినియం పిక్నిక్ టేబుల్ బాక్స్ ఇది ప్యాకింగ్ అయితే చూసాం. మనం అల్యూమినియం పిక్నిక్ టేబుల్ ప్యాకింగ్ ఇవి ఈ మాదిరిగా ఉంది. ఇది వెనకాల సైడ్ బాక్స్కి, ఇది సైడ్స్కి పిక్నిక్ టేబుల్ డిజైన్ మనం ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి అనేది డీటెయిల్స్ మొత్తం ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనం టేబుల్కి ఓపెనింగ్ అయితే చేసేసాం. దానిలో మనకి అల్యూమినియం పిక్నిక్ టేబుల్ అయితే కనబడుతుంది. దాన్ని తీయడానికి మనకి పట్టుకోవడానికి కూడా సింపుల్గా 2 హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం బాక్స్లో నుండి అయితే దాన్ని తీసాం. దానికి పట్టుకోవడానికి, టేబుల్ని పట్టుకోవడానికి మనం ఈజీగా సింపుల్గా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళడానికి ఇది ఒక సూట్ కేస్ మాదిరిగా ఇచ్చారు డిజైన్ అయితే. దానికి పట్టుకోవడానికి హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా పట్టుకొని మనం సింపుల్గా ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం తీసుకెళ్ళడానికి వీలుగా దీన్ని అయితే తయారు చేయడం జరిగింది. దీని లైట్ వెయిట్ తోటే మనకి చాలా వెయిట్లెస్తో ఉంటుంది. దీనికి 2 లాక్స్ అయితే ఇచ్చారు, లాక్ సిస్టమ్. ఆ లాక్స్ ఓపెన్ చేస్తే మనకి లోపల సీట్స్ అమర్చబడి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, లోపల మనకి పైన సైడ్ 2, కింది సైడ్ 2, మొత్తం 4 సీట్లు అయితే అమర్చబడి ఉన్నాయి. మనం కూర్చోవడానికి వీలుగా ఉండే విధంగా టేబుల్ సిస్టమ్ మాదిరిగా మనకి తయారు చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది వెయిట్ కూడా మనకి ఒక 70 kgs వెయిట్ని అయితే మోయగలుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు అమర్చబడినటువంటి సీట్లను అయితే మనం ఓపెన్ చేయబోతున్నాం. ఫస్ట్ సీటుకు ఉన్నటువంటి సపోర్ట్ని అయితే మనం ఓపెన్ చేయాలి. ఈ సపోర్ట్స్కి మనకి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లాక్ని ఓపెన్ చేసుకుంటేనే మనకి అది మళ్ళీ బెండ్ కాకుండా మనకి స్టాండర్డ్గా ఉండడం జరుగుతుంది. ఆ లాక్ని మనం ఫిట్ చేసుకోవాలి. గట్టిగా ఫిట్ చేసుకుంటేనే అది బెండ్ కాకుండా మనకి గట్టిగా ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కిందివి పైనది 2 మనకి ఫిట్ చేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఈ లాక్లతో అయితే మనము ఆ సపోర్ట్ని, ఆ చేర్చుకున్న సపోర్ట్లను మనం ఫిట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం దాన్ని స్టాండర్డ్గా నిలబెడితే ఆ సపోర్ట్ తోటి మనం చూడండి ఫ్రెండ్స్, దగ్గర నా వెయిట్ వచ్చేసి ఒక 65 kgs ఉంటుంది. 65 అంటే అబ్బో, నాకు తెలిసి అందాదా ఒక 80 kgs వరకు ఇది వెయిట్ అయితే మోయగలుగుతుంది. ఫ్రెండ్స్, ఇది స్టాండర్డ్గానే ఉంది, మనకి చాలా ఉపయోగపడుతుంది. మనం ఇలా ఎక్కడన్నా టూర్ వెళ్ళినప్పుడు మనం సింపుల్గా దీన్ని ఫోల్డ్ చేసుకొని మనం ఏదైనా వెహికల్లో వెళ్తే వెహికల్లో కానీ ఎక్కడైనా సరే సింపుల్గా దాన్ని ఒక చోట పెట్టుకొని తీసుకెళ్ళడానికి వీలుగా అమర్చడం జరిగింది. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ సీట్స్ అయితే బయటికి తీసిన తర్వాత దానికి సపోర్ట్కు కూడా మళ్ళీ ఒక లాక్ సిస్టమ్ లాగా ఒక సపోర్ట్ అయితే ఇచ్చారు. దాన్ని కూడా మనం ఫ్రెండ్స్, హోటల్ మాదిరిగా మనకైతే ఒక టేబుల్ మాదిరిగా రెడీ అయిపోయింది.
అంటే మనకి అవతల సైడ్ ఇద్దరు, ఇక్కడ సైడు ఇద్దరు, మొత్తం నలుగురు కూర్చోవడానికి వీలుగా అయితే ఈ టేబుల్ని రెడీ చేశారు. దీని మీద మొత్తం నలుగురు కలిసి భోజనాలు చేయొచ్చు, లేదంటే నలుగురు కలిసి ఏదన్నా వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వెయిట్ కూడా చాలా మోస్తుంది. ఇది చాలా స్టాండర్డ్గా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇలా మళ్ళా ఎక్కడన్నా టూర్ వెళ్ళినప్పుడు మనకి దానికోసం అని చెప్పేసి ఒక గొడుగు కూడా ఇచ్చారు. దానికి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, గొడుగుకి స్టాండ్ అది. తర్వాత వచ్చేసి ఒక గొడుగు, దీని ఇంగ్లీష్లో అంబ్రిల్లా అంటారు. ఫ్రెండ్స్ చూడండి, మధ్యలో మనకి టేబుల్కి మధ్యలో ఒక హోల్ ఉంది కదా, ఆ హోల్లో మనకి ఇచ్చినటువంటి ఒక క్లాంప్ ఫిట్ చేసుకోవాలన్నమాట. ఫిట్ చేసుకొని దానిలో ఇప్పుడు మనం అది స్ట్రేట్గా రావడానికి అది పెట్టేసుకోవాలి. దానిలో మనం ఆ స్టాండ్ పెట్టేసి దానికి ఆ స్టాండ్కి పైన వైపు మనకి ఒక లాక్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనం గొడుగు పెట్టాక అది గట్టిగా ఉండడానికి, గొడుగు కిందికి జారిపోకుండా ఉండడానికి లాక్ అయితే ఇవ్వడం జరిగింది. దానిలో మనం గొడుగుని పెట్టేసి లాక్ని ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు ఒకటే చోట కాకుండా ఎక్కడైనా తీసుకెళ్ళి ఇలా ఫిట్ చేసుకొని మనం భోజనాలు కానీ చేయొచ్చు. ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే అవి కూడా చేసుకోవడానికి వీలుగా ఒక నలుగురు అయితే కూర్చోవడానికి ఈ అల్యూమినియం టేబుల్ని అయితే, పిక్నిక్ టేబుల్ని అయితే తయారు చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, ఇలా మనం ఫోల్డ్లో ఉన్న బాక్స్ సూట్ కేస్ని మొత్తం ఓపెన్ చేస్తే మనకు ఒక టేబుల్ అయితే రెడీ అయిపోయింది. అదేవిధంగా మనం మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఓ సూట్ కేస్ మాదిరిగా తయారు చేసుకొని ఎక్కడికంటే అక్కడికి మనం తీసుకెళ్ళడానికి సింపుల్గా రెడీ చేసేసుకొని లాక్లు వేసుకొని మనం మనకు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్ళడానికి వీలుగా ఈ పిక్నిక్ టేబుల్ని అయితే తయారు చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఒక సూట్ కేస్ మాదిరిగానే ఉంది ఇది చూడడానికి. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.